శివాజీ అన్న మాట లేకపోతే సమాజానికి ఏది ఎక్కువ చెడుపు చేస్తుంది? శివాజీ అన్న మాట కన్నా ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో, మహిళలు అని కూడా చెప్పకూడదు, మహిళా ఉద్ధరణలు అని చెప్పుకుంటున్న సోకాళ్ళు ఫెమినిస్టులు లేకపోతే సంస్కర్తలు అని చెప్పండి, వీళ్ళని నిజంగా వీళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా, శివాజీ గారు అన్న ఆ మాట వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందా సమాజానికి చెప్తారు. వీళ్ళు ఏమంటారు, మా బట్టలు మా ఇష్టం, మేమేం వేసుకోవాలో నువ్వు ఎట్లా చెప్తావు. వాళ్ళకి ఆ పదం వల్ల పెద్ద నష్టం లేదు. కప్పుకొని నిండుగా ఉండండి అనే పదం వాళ్ళకి నచ్చలేదు. నువ్వెవడరా మాకు చెప్పడానికి అనేది అక్కడ దాంతో మొదలుపెట్టి ఇంకా మీరు వీళ్ళ చరిత్రల్లోకి వెళ్తే వీళ్ళు ఎవరెవరైతే అన్నారో వాళ్ళు ఇంకా రివీలింగ్గా ఉండండి, ఒక్కొక్క అమ్మాయి నలుగురితో తిరగండి చెప్పారు. మీకు కావాలంటే అవి ఫుటేజ్లు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మహిళల్ని రిప్రజెంట్ చేస్తున్నాము అనే ఒక కలర్ నెత్తినేసేసుకొని వాళ్ళు మనకి శుద్ధులు చెప్తారు. కొంతమంది మహిళలు నిజంగానే ఓహో వీళ్ళు మనం ఒకటే అనుకుంటారు, కానీ నిజానికి మహిళలు వాళ్ళు ఒకటి కాదు. వీళ్ళందరూ కూడా గ్లామర్ని అమ్ముకొని బతుకుతున్నవాడు. గ్లామర్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెట్టేది ఎందుకు? లైక్లు రావాలి, దానివల్ల ఎంతో ఇన్కమ్ రావాలి. సరే, పబ్లిసిటీ కోసమో ఇంకో దేనికోసమో వాళ్ళు గ్లామర్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఇది. కానీ ఇది చూసేది ఎవరమ్మా? జనాలు కాదు. మీరు చూస్తారు? చూడండి. నేను చూడండి, నాకు చిరాగ్గానే ఉంటుంది. ఓకే, బరి తెగించి ఇట్లా ఒళ్ళొప్పగించి చేస్తుంటే నాకు వాళ్ళలో ఏ రకమైన అప్పీల్ కనబడదు. అది ఒక విచ్చలవిడితనంలానే అనిపిస్తుంది నాకు. సో నేను మెచ్చను, మీరు మెచ్చరు. ఇలా మెచ్చే వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు, 30-40% ఉంటారు. వీళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న బేసికలీ అబ్బాయిలు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకి ఆమె ఎక్స్పోజ్ చేస్తే చూడాలంత ఆనందంగా ఏ అమ్మాయికి ఉండదు. కానీ అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయికి ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, నేను రేపు ఇలాంటి బట్టలు వేసుకుంటే నాకు ఇటువంటి ఫాలోయింగ్ వస్తుంది అని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. అందుకే వాళ్ళు ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. వాళ్ళని చూసి వీళ్ళు చెడిపోయే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. వీళ్ళని చూసి వీళ్ళు చెడిపోవడం వల్ల ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది, మన కల్చర్ నాశనం అయిపోతుంది. ఈ జనరేషన్ నాశనం అయిపోతుంది అంటే ఎవరికి బాధ? ఒక తండ్రిగా ఏమనుకుంటారు జనరల్గా ఉన్నవాళ్ళు, నా కూతురు ఇటువంటివన్నీ చూసి రేపు ఇలా తయారైతే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి. అందరికీ కూడా వాళ్ళకున్నంత పెద్ద మనసు ఉండదు. ఈ సంఘ సంస్కర్తలు, మహిళా సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో ఆవిడ, మీరు ఫోటోలు చూడండి, నేను చెప్పడం కాదు,